కీర్తన చూస్తున్నట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గంగా ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నది సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కచ్చినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. నిజంగా కదా, ఎన్ని సిచ్యువేషన్స్ మనకు ఎదురైనా కానీ, మరి ఎన్ని ఆపదలు మరి వచ్చినా కానీ మనము భయపడము అని అంటే ఎప్పుడు అని అంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు మరి భయము భక్తి కలిగి ఉంటావో, మరి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు భయపడవు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరి దేవునితో నేను సహవాసం కలిగి ఉంటేనే మరి ఆపత్కాలమందు దేవుడు నన్ను విడిపిస్తాడన్న నమ్మకం నీకు కలుగుతుంది. ఒకవేళ దేవుని యందు విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా నువ్వు ఉన్నట్లయితే, నీకు శ్రమ వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు మరి అవమానం వచ్చినా, నింద వచ్చినా, మరి చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా ఏదైనా తల్లిదండ్రులు వారిని బాధ పెట్టినా, లేకపోతే తోటి స్నేహితులు ఎవరైనా అవమానపరిచినట్టు మాట్లాడినా వారు దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే చిన్న దానికి కూడా వారు తట్టుకోలేకపోతున్నారు. అదే మరి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా మనము ధైర్యంగా ఉంటాం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టిస్తుంది. మరి అటువంటి ధైర్యము మనము కలిగి ఉంటే, మరి ఎటువంటి దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం జీవిస్తున్న ఈ జీవిత యాత్రలో మనకు అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదా. మరి శ్రమలు వస్తాయి, దుఃఖం వస్తుంది, మరి మంచి ఆరోగ్యము ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, ఎన్నో వస్తుంటాయి. బట్ అన్నిట్లో కూడా మనం దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనము వాటన్నిటి నుండి కూడా విడుదల పొందుకోగలుగుతాం కదా. ఇక్కడ ఏముంది? భూమి మార్పు నొందినను, నది సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగు కచ్చినను, ఆ పొంగులకు పర్వతములు కదిలనను మనము భయపడము కదా. మరి అటువంటి అంటే ఎన్నో శ్రమలు, శోధనలు వచ్చినా మనం భయపడకుండా ఉండాలి అని అంటే దేవుని యందు మరి నమ్మకము కలిగి, దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు అటువంటి ధైర్యం కలిగి ఉంటారు. మనం అటువంటి ధైర్యం కలిగి మనం అందరం కూడా ఉందుగాక. దేవుని మాటలు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించుగాక. అందరం కూడా